ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో మే 6 వరకు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్లో ఉండబోతున్నారు. ఇక ఇదే కేసులో 29 మందిని నిందితులుగా చేర్చింది సిట్. కోర్టులో మెమో దాఖలు చేశారు సిట్ అధికారులు. కేసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో మే 6 వరకు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్లో ఉండబోతున్నారు. ఇక ఇదే కేసులో 29 మందిని నిందితులుగా చేర్చింది సిట్. కోర్టులో మెమో దాఖలు చేశారు సిట్ అధికారులు. కేసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ విజయవాడ జిల్లా కోర్టుకు తరలించినట్టుగా తెలుస్తోంది. కేసిరెడ్డిని అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా రాజ్ కేసిరెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. న్యాయవాది భాస్కర్ రావు మంగళవారం అర్ధరాత్రి దాదాపుగా 12:30 సమయంలో ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే దాదాపుగా 2.5 గంటల పాటు ఇదివరకాల వాదనలు వినడం జరిగింది. ఆ తర్వాత తీర్పు వెలువరించేందుకు మరొక 2 గంటల సమయం కూడా పట్టింది. వెంటనే మే 6వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. వెంటనే విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అయితే కేసిరెడ్డి కోర్టులో హాజరుపరిచిన సమయంలో న్యాయమూర్తి ప్రాథమిక దశలో అభ్యంతరాలు చాలా వ్యక్తం చేశారు. సిఐడి కోర్టులో గత హాజరుపరచాల్సిందని చెప్పి ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అయితే ఒక దశలో జడ్జి అయితే రిమాండ్ రిపోర్ట్ ను కూడా తిరస్కరించే పరిస్థితి కనిపించింది. మెమోని మార్చి సరి చేసుకొని తీసుకురావాలని చెప్పి కూడా సిట్ అధికారులని పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే మొత్తం రిమాండ్ రిపోర్ట్లకు సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని A1 గా చిత్రీకరిస్తూ, అలాగే దీంట్లో మాజీ ఎంపీ వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డిని కూడా A5 గా ఇన్వాల్వ్ చేశారు. మొత్తం 28 మంది నిందితులుగా ఈ కేసులో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. అయితే న్యాయవాది పొన్నవల సుధాకర్ రెడ్డి కూడా అదే స్థాయిలో కూడా వాదనలు గట్టిగా వినిపించిన పరిస్థితి కనిపించింది కేసిరెడ్డి తరఫున. అయితే మెమో దాఖలు చేయడానికి గల కారణాలు ఏంటి, మెమో ఎందుకు రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అలాగే ఇతను ప్రభుత్వ ఉద్యోగి కాదు, 17A దీంట్లో ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి పొన్నవలు బలంగా వాదనలు వినిపించే పరిస్థితి కనిపించింది. అయితే భాస్కర్ నిందితుడి విషయంలో నిందితుడితో కూడా ఖచ్చితంగా న్యాయమూర్తి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. తన తల్లిదండ్రులను ఇబ్బందులు పాలు చేశారు, కారు ఒక్కటే సీజ్ చేశారు, తాను విచారణకు సహకరిస్తానని చెప్పాను, కానీ బలవంతంగా తనను అరెస్ట్ చేశారు. అలాగే విచారణ సమయంలో తాను ఏమి చెప్పకపోయినా పోలీసులే మొత్తం రాసుకుని తనతో సంతకాలు చేయించుకున్నారని చెప్పి న్యాయమూర్తి ఎదుట చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా మే 6వ తేదీ వరకు అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి మద్యం కుంభకోణంలో ఇటు ప్రధాన నిందితుడైన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ప్రెజెంట్ ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.